హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. చిన్న చిన్న కామెడీ వేషాలతో మొదలుపెట్టి బడా ప్రొడ్యూసర్ అయిపోయాడు బండ్ల గణేష్. మరి అతడి తర్వాత డ్రీమ్ ఏమిటి? రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిపోవడమేనట. 2019 ఎన్నికల్లో ఇది జరిగి తీరుతుందని కూడా అతను ఘంటాపథంగా చెప్తున్నాడు. తన దేవుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతాడని, ఆ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని, తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినవుతానని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశాడు. రాజకీయాల్లో నాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా. పార్లమెంట్లో ఒకసారి అధ్యక్ష అనాలని ఉంది, మంత్రి పదవి కూడా చేపట్టాలని ఉంది. 2019 ఎన్నికల్లో వార్ వన్ సైడ్. పవన్ గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, నేను కూడా గెలిచి మంత్రినవుతా, మీ ఆశీర్వాదం కూడా తీసుకుంటా అంటూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో బండ్ల గణేష్ అన్నాడు. పవన్ అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయింది కదా అని అంటే, ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా అని ప్రతిసారి అవుతుందా అని ఎదురు ప్రశ్నించాడు బండ్ల గణేష్. తాను బొత్స సత్యనారాయణ బినామీనే వార్తలు విని విసిగెత్తిపోయానని, తాను ఆంధ్రా బ్యాంకుకు మాత్రమే బినామీ అని, ఎందుకంటే తాను అక్కడి నుంచే లోన్లు తెచ్చుకుంటానని బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు. తాను మర్డర్ చేసిన బొత్స కాపాడతాడని ఒక వేదిక మీద చెప్పడం తప్పేనని, దానివల్ల 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డానని బండ్ల అన్నాడు.